సార్ మీ చిన్నకుంట్రపాడులో గ్రామంలో ఎలా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి? ఒకటి సార్, మాది నడింపాలెం పంచాయతీ శివారు చిన్న కొండ్రపాడు, పత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా. ఇక్కడ టీడీపీ అయ్యామలో పనులు ఎస్సీ కాలనీ కానీ రెండు ఎస్సీ కాలనీకి 1,30,00,000 తెచ్చి పని చేయించాం. ఒకటి అర మిగిలిన రోడ్లు కూడా ఈ ప్రభుత్వం వేయలేకపోయారు. దాదాపు ఊరు మొత్తం మీద 5,30,00,000 పని చేసాం మేము టీడీపీ అయ్యామలో. కానీ ఇంకా 40 లక్షలు నాకు రావాలి ఆ పని చేసిన తాలూకా. ఈ గవర్నమెంట్ ఇలా పైపెచ్చు. ఇప్పుడు మాకు ముందు మెయిన్ సమస్య ఏంటంటే రోడ్డు ఒకటి చెప్పారు మన వాళ్ళు. మాది పిల్లి ఎస్సీ కాలనీ చర్చి ఉంది, ఇక్కడ మీరు పోయేది వల్ల చర్చి ఉంటుంది. ఆ చర్చి కానించి ఇందాక ఆ సపట పడిపోయిన చూడండి, ఆ సపట దాకా డ్రైనేజీ, అది డ్రైనేజీ లేకపోవడం ఏమైందంటే ఈ మురుగంతా వచ్చి రోడ్డు మీద నిలబడిపోతుంది. ఇల్లేం పొల్లు అయిపోతుంది, కట్టేవాడు మెరకమే కట్టుకుంటున్నారు. దానివల్ల రోడ్లు నిలబడవు. డ్రైనేజీ ఆ నుంచి అనేది ఆ రెండు పక్కల డ్రైనేజీ, ఊళ్ళో ఎక్కడ పట్టినా డ్రైనేజీ లేదు, సైడ్ కాలువలు లేవు. లేకపోతే దోమలు విపరీతంగా సాయంత్రం ఒక్క 2 నిమిషాలు కూడా ఉంచోలేము. ఇక్కడ ఇట్లా ఏకల్లాగా వాళ్తుంటాయి అన్నమాట. ఈ సమస్యలు అయితే బాగా ఇబ్బందిగా ఉంది మాకు. ముందు మెయిన్ మా వాళ్ళు రోడ్లు అవి చెప్పేశారు, దాని గురించి కాదు. మాకు డ్రైనేజీ ఊళ్ళో ఇంకా అభివృద్ధి జరగాల్సింది చాలా ఉంది. కాకపోతే మాకు మెయిన్ ఇంకొక సమస్య ఏంటంటే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు ఏం చేశారంటే అచ్చంగా వైఎస్ఆర్ వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఏదన్నా ఒకడారా మరి ఇస్తే టీడీపీ అసలు హీరో దాంట్లో సమస్య లేదు. టీడీపీ వాళ్ళకి సొంత ఇళ్లలో ఇల్లు కట్టుకు హౌసింగ్ ఇవ్వాల ఈ ప్రభుత్వం. సొంత ఇప్పుడు మా బోయ కాలనీ ఉందేడా, వాళ్ళు తిరిగి అదిగో ఇది కానీ ఇల్లు ఇవ్వాల, సొంత స్థలంలో కట్టుకోవడానికి సెలక్షన్ చేపిలా. కానీ మాకు మన టీడీపీ ప్రభుత్వం, మన ఎంపీ గారు వీళ్ళందరూ ఏదైనా సరే మా ఊరికి 2 సెంట్ల కాడికి పక్కాగా మాకు ఇళ్ల స్థలాలు అనేది పక్కాగా కావాలి. ఎందుకంటే మా మెయిన్ డిమాండ్ అది. రెండో డిమాండ్ డ్రైనేజీ, రోడ్డు మూడోది. ఈ అయితే మాకు గట్టిగా కావాలి. మనం దీనివలన మా ఊళ్ళో ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎంపీ గారిని మేము కోరుకునేది ఏంటంటే మొట్టమొదటిసారి ఇదే అది పరిస్థితి. ఇక్కడ మరి గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి ఆయనకి ఇక్కడ ఎలా ఉంటుందండి గెలుపు? మీ గ్రామం నుంచి? మా గ్రామం నుంచి పోయినసారి కూడా మా ఎంపీ గారికి మెజార్టీ వచ్చింది మా ఊళ్ళో. కాకపోతే మాకు ఎమ్మెల్యేకి తగ్గిపోయినాయి కానీ ఆయనకు మెజార్టీ వచ్చింది, జయదేవ్ గారు కూడా. ఈసారి ఇద్దరికి వస్తాయి. ఎందుకంటే జనంలో మార్పు వచ్చింది. ఆయన చేసేదంతా అబద్ధాలు, అంతా అర్థమైపోయింది జనానికి. ఇతను వస్తే ఇందాక మావాడు మాట్లాడు చూడు, రాళ్ళ మీద అయినయే, బాయిల మీద అయినయే, ఏడబట్టిన బొమ్మలు. ఈ బొమ్మల దెబ్బకి అందరు దడుచుకొని మారారు. దాంట్లో సమస్య లేదు. వీళ్ళు ఒకవేళ బయటకు వచ్చి బెదిరిస్తున్నారని కొంతమంది ఏంటంటే లోన్లోనే ఉంటున్నారు. మా ఎంపీ గారికి చంద్రశేఖర్ గారికి, రామయ్య గారికి బంపర్ మెజార్టీ మా ఊళ్ళో అవుతుంది. అది ఎంత మెజారిటీ వచ్చిందండి మీ ఊర్లో? మాది వైఎస్ఆర్కి 275 ఓట్ల మెజార్టీ. ఎప్పుడు కూడా 2014లో బ్యాలెన్స్ చేసాం, ఒక 15 ఓట్ల మెజార్టీ. మేము ఈసారి బ్యాలెన్స్ చేస్తాం అంటే మెజార్టీని తగ్గిస్తున్నాం కదా మేము, బ్యాలెన్స్ అయింది మా ఊరు. దాంట్లో మొహమాటమే లేదు.